నమస్తే, వెల్కమ్ టు థింక్ ఆంధ్ర. నేను మీ మాణిక్. పిఎస్ఆర్ ఆంజనేయులు మాజీ ఐపీఎస్ అధికారి, ప్రస్తుతం ఆయన జైల్లో ఉన్నారు. ఆయన్ని జైల్లో వేయటం అన్యాయం, అమానుషం, అక్రమం అంటూ మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ గారు ప్రెస్ మీట్లో సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేస్తూ ఆయన మీద విపరీతమైన సానుభూతిని కురిపించారు. ఇదే విషయంపై మనతో డిస్కస్ చేయడానికి మనతో ఉన్నారు గరికపాటి రాజేష్ గారు. వారిని అడిగి మరిన్ని విషయాలు డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. రాజేష్ గారు నమస్కారం. రాజేష్ గారు, ఉండవల్లి అరుణ్ కుమార్ గారు మాజీ ఎంపీ గారు ప్రెస్ మీట్లో చాలా విషయాలు లేవనెత్తారు. ఆయన ఈనాడు ఏది రాస్తే కూటమి సర్కార్ దాన్ని నెక్స్ట్ డే ఎమ్మటే ఫాలో అవుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు తప్పు చేస్తే జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయాలి, కానీ పిఎస్ఆర్ ఆంజనేయులు ఏం చేశారు, ఒక డిఐజీ స్థాయి వ్యక్తిని అరెస్ట్ చేయడం ఇదే తొలిసారి అంటూ ఆయన పెద్ద పెద్ద విషయాలు అనేది మాట్లాడారు. దీనికి సంబంధించి మీ అభిప్రాయం ఏంటి? మీరేం చెప్తారు ఈ విషయంలో? ప్రెస్ మీట్ పెట్టినప్పుడు జగన్ అంశము, సిఎస్ఆర్ ఆంజనేయుల అంశము, ఈనాడు వీటితో పాటు వేరే ఇంకో 2 అంశాలు కూడా ప్రస్తావించారు. అట్లానే ఏపీ పునర్విభజన చట్టం కింద ఈయన సుప్రీంకోర్టు ఇది అన్యాయం అని చెప్పేసి పిటిషన్ వేశారు. 11 సంవత్సరాలు అవుతుంది, దీని మీద ఇంతవరకు కేంద్ర ప్రభుత్వం కౌంటర్ వేయలేదు అని చెప్పేసి. ఈ ప్రెస్ మీట్ పెట్టిన ఉద్దేశం ఈ 2 అంశాలని ఊరికి జత చేశారు అంతే. యాక్చువల్గా ఆయన ఇంటెన్షన్ ఏంటంటే సిఎస్ఆర్ ఆంజనేయులు ఉండవల్లి అరుణ్ కుమార్ ఎందుకు కలిశాడు అనేది చర్చ నడుస్తుంది ఏపీలో. ఎవరు అడగకుండానే దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఆయన ప్రెస్ మీట్ పెట్టారు. ప్రెస్ మీట్ పెట్టి ఆయన ఏమన్నారంటే, రాష్ట్రంలో నాకు చాలామంది ఐఏఎస్లు ఐపీఎస్లు మిత్రులుగా ఉన్నారు, పిఎస్ఆర్ ఆంజనేయులు నా మిత్రుడు, అందుకని చెప్పేసి నేను వెళ్ళి కలిశాను ఇది ఐఏఎస్ ఐపీఎస్ మిత్రుల్లో. అట్లానే ఈ డీజీ స్థాయి అధికారి, డైరెక్టర్ జనరల్గా ఉన్న అధికారిని కూడా అరెస్ట్ చేయడం ఇదే తొలిసారని చెప్పేసి అన్నారు. ఆయన ఇంకో మాట ఏమన్నారంటే, జగన్ తప్పు చేస్తే జగన్ జైల్లో పెట్టాలి, కానీ పోలీసుల్ని జైల్లో పెడతాం కరెక్ట్ కాదు అన్నారు. ఇప్పుడు జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నారు, ఇప్పుడు ఆయన ఎక్కడున్నారు? ఆయన అంటే శాసనాలు చేసే స్థాయిలో ఉన్నారు, దాన్ని ఇంప్లిమెంట్ చేయాల్సింది కార్యనిర్వాహక స్థాయిలో ఉన్నవాళ్ళు, అంతే కదా. ఇప్పుడు ఆయన చెప్పినప్పుడు వీళ్ళు ఫాలో అవ్వాలి. వీళ్ళు అది కరెక్ట్ కాదు, ఇది మంచిది కాదు అనిపించినప్పుడు ఏం చేయాలి? అక్కడి నుంచి తప్పుకోవాలి. ఇది తప్పు కాదని ప్రభుత్వానికి చెప్పాలి. యాక్చువల్గా అండి, ఒక గవర్నమెంట్ ఉద్యోగి మీద ఏదైనా చేయమని చెప్పేసి ప్రభుత్వం ఒత్తిడి చేసినప్పుడు ఆయన డీసెంట్ ఫైల్ అని చెప్పేసి రాసి పంపిస్తారు. ఇది నాకు మనస్ఫూర్తిగా ఇష్టం లేదు. ఇది ఈ బాధ్యతలో నేను ఉన్నాను కాబట్టి నా చేత బలవంతంగా ఫలానా ముఖ్యమంత్రి కానీ ఫలానా మంత్రి కానీ ఇట్లా చేపిస్తున్నారు, దీనికి నేను ఎటువంటి బాధ్యత వహించను అని చెప్పేసి ఆయన డీసెంట్ ఫైల్ అని రాసి పంపిస్తారు. తర్వాత ఒకవేళ ప్రభుత్వం మారినా కూడా ఇతనికి ఏం సంబంధం ఉండదు. ఇప్పుడు కూడా మనస్ఫూర్తిగా ఈ యొక్క క్రైమ్లో ఇన్వాల్వ్ అయినట్టే కదా. మరి నాకు ఖచ్చితంగా అయినట్లే కదా. ఇప్పుడు ఏది తప్పు ఏది ఒప్పు అనేది వాళ్ళకి తెలుస్తుంది కదా. తెలిసినప్పుడు అది తప్పు కాదు, అది ఒప్పు కాదు, తప్పు అని తెలిసినప్పుడు దాని గురించి తప్పుకోవాలి. అట్లా కాకుండా ఇప్పుడు ఉండవల్లి అరుణ్ కుమార్ ఏం చెప్తున్నారు, జగన్ని శిక్షించండి అంటున్నారు, కానీ ఆయనతో పాటు తప్పు చేసిన అధికారులు ఎందుకు శిక్షిస్తున్నారు అని అడుగుతున్నారు. అంటే వాళ్ళని శిక్షించొద్దా అని చెప్పేసి ప్రజలు అడుగుతున్నారు. ఓకే, అంటే పిఎస్ఆర్ గారి మీద ప్రత్యేకమైనటువంటి ఆ ప్రేమ ఏంటి? స్నేహితుడు అంటున్నారు, అసలు కులమా లేకపోతే స్నేహం? అంటే ఇద్దరిది ఒకటే సామాజిక వర్గం అండి, బ్రాహ్మణ సామాజిక వర్గం. అంటే ఏంది అసలు ఉండవల్లి గారి ఇంటెన్షన్ ఏంటి అసలు? యాక్చువల్గా అండి, వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు ఉండవల్లి అరుణ్ కుమార్ రాజమండ్రి లోక్సభ సభ్యుడిగా ఉన్నారు. తర్వాత అదే సన్నిహితత్వం కొనసాగుతూ వస్తుంది. ఇప్పుడు మొన్న 2019 నుంచి 2024 మధ్యలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా ఉండవల్లి అరుణ్ కుమార్ ప్రెస్ మీట్ పెట్టి వైఎస్ జగన్కి పరోక్షంగా సలహాలు ఇస్తూ ఉంటారు. అంటే నేను ఏ పార్టీకి చెందిన వ్యక్తి కాదు, అదంటే ఇండివిజువల్గా ఉన్న న్యూట్రల్ వ్యక్తిని, అంటే సమాజంలో మేధావి వర్గానికి చెందిన వ్యక్తి కాబట్టి ఆయన నేను ఎవరికి సంబంధం లేదు, ప్రభుత్వం అలా చేస్తే బాగుండేది ఇలా చేస్తే బాగుండేది అని చెప్పేసి, అంటే ఆయన ప్రెస్ మీట్ పెట్టాడు అంటే ఇండైరెక్ట్గా ప్రభుత్వానికి సలహాలు ఇస్తున్నట్లు అని అర్థం. దాన్ని అర్థం చేసుకొని వైసీపీ దాన్ని ఫాలో అయ్యేది, సెటరేట్ అయ్యేది. అట్లా అధికారుల్ని తప్పు చేసినా కూడా నిలదీయొద్దని చెప్పేసి ఉండవల్లి అరుణ్ కుమార్ చెప్తున్నారు. యాక్చువల్గా ఎల్వి సుబ్రహ్మణ్యం మరి చీఫ్ సెక్రటరీ స్థాయిలో ఉన్న వ్యక్తి అండి. ఇప్పుడు ఆయనకు మనస్సాక్షి ఉంది కాబట్టి ఆయన జగన్మోహన్ రెడ్డి చెప్పిన పని చేయనని చెప్తేనే కదా ఆయన బాపట్లలో ట్రాన్స్ఫర్ చేశారు అక్కడికి. ఆయన చాలా మనోవేదనకు గురయ్యారు. అవునవును, మీడియా వేదిక కూడా ఆయన చాలా సఫర్ అయ్యారు. మరి ఆయన ఎందుకు చేయలేదే? పిఎస్ఆర్ ఆంజనేయులు చేశారు, మరి ఎల్వి సుబ్రహ్మణ్యం చేయలేదు అక్కడ. మరి ఇప్పుడు ఆయన కూడా బ్రాహ్మణ సామాజిక వర్గం సంబంధించిన బ్రాహ్మణ సామాజిక వర్గం. మరి ఉండవల్లి అరుణ్ కుమార్ లాంటి వాళ్ళు అప్పుడు ఎందుకు మాట్లాడలేదు? అప్పుడు మాట్లాడాల, ఎందుకంటే ఇప్పుడు పిఎస్ఆర్ ఆంజనేయులు పెట్టారు కదా జైల్లో. ఇప్పుడు జగన్ స్ట్రాటజీలో భాగంగా ఉండవల్లి అరుణ్ కుమార్ రాజమండ్రి జైలుకి వెళ్ళి పరామర్శించి వచ్చాడు. ఎందుకంటే తెలుగుదేశం పార్టీలో బ్రాహ్మణుల మీద వ్యతిరేకత పెంచడం, తెలుగుదేశం పార్టీ నుంచి బ్రాహ్మణ వర్గాన్ని దూరం చేయడం అనేది ఒక రాజకీయ కుట్ర. ఇది ఈ కుట్రలో జగన్మోహన్ రెడ్డి ఉండవల్లి అరుణ్ కుమార్ని ఓ పావులాగా వాడుకున్నాడు. ఆ విషయం ఉండవల్లి అరుణ్ కుమార్కి కూడా తెలుసు. అంటే ఆయన ఏంటి,
పైకి నేను ఏ పార్టీకి చెందను, ఒక కాంగ్రెస్ పార్టీలో ఉన్నా కూడా నేను ఏ పార్టీకి చెందను, నేను ఏ వర్గానికి చెందను, నేను జస్ట్ ఒక న్యూట్రల్, నేను ఒక మేధావి వర్గంగా చెప్పుకునే వ్యక్తి ఇండైరెక్ట్గా ఏంటంటే అంతర్లీనంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సహకరిస్తూ జగన్మోహన్ రెడ్డికి సలహాలు ఇస్తూ చేస్తూ ఉంటారు. ఇప్పుడు నిజంగా న్యూట్రల్గా ఉన్న వ్యక్తి అయితే పిఎస్ఆర్ ఆంజనేయులు తప్పు చేశాడని చెప్పి నీకు తెలుసు కదా. ఇప్పుడు ఏపీపీఎస్సీ మూల్యాంకనం కేసు కూడా దాన్ని రేపు ఎల్లుండో విజయవాడ సూర్యాపేటలో కేసు నమోదైందండి. A1గా పిఎస్ఆర్ ఆంజనేయులు ఉన్నారు, A2గా క్యాన్సేమ్ అని చెప్పేసి పేపర్లు దిచ్చిందండి. 10th క్లాసు ఇంటర్ పాస్ అయిన వాళ్ళ చేత పేపర్లు దిద్దిచ్చారు ఏపీఎస్సీ పేపర్లో. ఇదంతా క్రైమ్ అండి నిజంగా. మరి అది తప్పు కాదండి, అంటే అది తప్పు చేయనట్టు కదా పిఎస్ఆర్ ఆంజనేయులు ఉండవల్లి అరుణ్ కుమార్ దృష్టిలో. అసలు క్షమార్హం లేనటువంటి కేసు ఇది. ఎందుకంటే ఒక గ్రూప్ 1 అధికారులు అంటే డిఎస్పీలు కానీ, మరి ఎంఆర్ఓలు కానీ, ఆర్డీఓలు కానీ నియమితులైనటువంటి ఆ ఉద్యోగంలో ఇంత దారుణం పాల్పడితే కూడా అలాంటి వ్యక్తికి ఎలా సపోర్ట్ చేస్తున్నాడు ఆయన? ఇంకో మాట కూడా అన్నారు, జత్వానీ కేసులో జత్వానీ మీద అత్యాచారానికి పాల్పడిన వ్యక్తిని అరెస్ట్ చేయకుండా పిఎస్ఆర్ ఆంజనేయులు ఇబ్బంది పెడుతున్నారు ఏంటి అని అడిగారు. అంటే కుక్కల విద్యాసాగర్. అవును, అంటే అతని మీద ఆల్రెడీ కేసు బుక్ అయింది. అసలు అతనికి పరోక్షంగా ప్రత్యక్షంగా సహాయ సహకారాలు అందించింది ఎవరు? ఇప్పుడు కాంతిరాన్ టాటా, విశాల్ గున్ని వీళ్ళని కోఆర్డినేట్ చేసుకుంది పిఎస్ఆర్ ఆంజనేయులు. అవును. అదేమంటే విశాల్ గున్నికి మామూలుగా వైజాగ్ వెళ్ళాలండి, ఈ డైరెక్టర్ జనరల్గా ఇది ఇచ్చి పంపించారు అక్కడికి. కానీ అతని బాధ్యతలు అక్కడ స్వీకరించాలంటే కనుక మేము చెప్పిన పని చేయాలని చెప్పేసి ఒత్తిడి చేశారు. ఇప్పుడు విషయాలు కొన్ని ఇవన్నీ చెప్పారు కాబట్టి బయటకు వచ్చినాయండి. ఓకే, అతను విచారణలో ఇవన్నీ విషయాలు చెప్పారు. అయితే మీరు ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉన్నప్పుడు ఖచ్చితంగా నేను చేయాల్సిందే అని చెప్పేసి వాళ్ళ మీద ఆర్డర్ పాస్ చేశాడు ఆయన. ప్రెజర్ చేశారు కావాలని జగన్మోహన్ రెడ్డి గారిని సంతృప్తి పరచడానికి. అవును. అయితే ఇక్కడ నా ప్రశ్న ఏంటంటే ఇవన్నీ ఆ రోజు ఉండవల్లి అరుణ్ కుమార్కి తెలియదా అని నేను అడుగుతున్నా అండి. ప్రజలు కూడా అదే అడుగుతున్నారు, ప్రజలు అడిగితే నేను అడుగుతున్నాను. అంటే నిజంగా ఈనాడు ఏదైతే రాస్తుందో దాన్ని కూటమి సర్కారు అమలు చేస్తుందా? అసలు ఈనాడు మీద అక్కస్ ఏంటి? ఈనాడు ఒక క్రెడిబిలిటీ కలిగినటువంటి పేపర్ నాకు తెలిసినంత వరకు. ఏదైనా విషయాలు ఉంటే స్వీకరించడం తప్పలేదు, ఏ ప్రభుత్వాన్ని స్వీకరిస్తుంది మంచి ఉంటే. అన్యాయంగా దుర్మార్గంగా కావాలని వేరే పత్రికల్లాగా అంటే జగన్మోహన్ రెడ్డి గారి పత్రికల్లాగా అది అక్కసు విరచింపదు నాకు తెలిసి. ఉన్న వాస్తవం వాళ్ళు 1కి 10 సార్లు రూఢీపరుచుకున్నాకనే వాళ్ళు పబ్లిష్ చేస్తారు. అలాంటి పేపర్ మీద అది చెప్పినట్టుగా నడుచుకుంటున్నారు కూటమి ప్రభుత్వం అని ఆయన ఈనాడు మీద అక్కసును వెలుబుచ్చారు. కారణం ఏంటంటారు? ఆయన మాట అన్నారండి, ఈనాడు ఏదైతే రాస్తుందో తర్వాత రోజు చంద్రబాబు నాయుడు కానీ తెలుగుదేశం పార్టీ కానీ అదే ఫాలో అవుతుంది అని అన్నారు. అంటే నా తెలియక అడుగుతాను, ఆదిత్య 369 సినిమాలో టైం మిషన్ ఒకటి ఉంది కదండి. చంద్రబాబు నాయుడు ఏం చేస్తారంటే టైం మిషన్లో ఒక రోజు ముందు వెళ్ళిపోయి అంటే ఈనాళ్ళు ఏ వార్తలు వస్తాయి ఏంటి అనేది వాళ్ళకి తెలుసు కాబట్టి వెళ్ళిపోయి ఈ వార్తలు వస్తే కనుక ఆ రోజు ఎలా ఉంటుంది ఏంటి అనేది చూసేసి మళ్ళీ వెనక్కి వచ్చేసి పరిస్థితులు అనుకూలంగా లేవు కాబట్టి మీరు ఈ వార్త రాయండి అని చెప్పేసి ఈనాడు చెబుతారా, అయితే పరిస్థితులు అక్కడ అనుకూలంగా ఉన్నాయి కాబట్టి ఈ వార్త రాయండి అని చెప్తారా? అట్లా ఉందంటారా? అంటే ఉండవల్లి అరుణ్ కుమార్ చెప్పింది అలా ఉందండి. అంటే కక్ష సాధింపు చర్యలకి పాల్పడొద్దు అని చెప్పేసి ఈయన సలహా ఇస్తున్నారు ప్రభుత్వానికి. జగన్ అరెస్ట్ చేయండి అంటున్నారు. కక్షాదింపు చర్యలకు పాల్పడింది ఎవరండి? ఇప్పుడు నేను చెప్పాను ఆ రోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి కక్షాదింపు చర్యలకు పాల్పడొద్దని అన్నారు, అంతటితో అనేసి ఆపేశారు. అంటే ఇండైరెక్ట్గా ఆయనే చెప్తున్నారు ఉండవల్లి అరుణ్ కుమారే వైఎస్ జగన్మోహన్ రెడ్డి కక్షాదింపు చర్యలకు పాల్పడ్డాడు అని చెప్పేసి ఆయనే ఒప్పుకుంటున్నారు అక్కడ. మరి నువ్వు ఈనాడు మీద అసలు అది అంత పెద్ద ఆర్గనైజేషను ఏదో మీకు వ్యతిరేకంగా వార్తలు రాస్తుందని మార్గదర్శి పెద్ద ఫైనాన్షియల్ సంస్థ, చిట్స్ అన్నీ ఉంటాయి. ఇప్పుడు అంత పెద్ద ఆర్గనైజేషన్ ఎక్కడో చోట చిన్న లోపం అనేది జరుగుతూ ఉంటుందండి. కానీ ఏనాడు ఎవరికి కూడా చిట్టేసిన ఏ ఖాతాదారుడికి కూడా ఎక్కడ రూపాయి అనేది ఆగల. కానీ మీరు అక్కడెక్కడో ఏదో పట్టుకొని ఆయన వేటాడారు. ఏంటి అంటే ఈయనకి అంత అంటే పబ్లిక్ మీద ప్రేమ, వ్యక్తిగత కక్ష ఉందంటారా ఏంటి అసలు? ఆ రోజు రాజశేఖర రెడ్డి ఉండవల్లి అరుణ్ కుమార్ ద్వారా రామోజీరావు గారి మీద ప్రయోగించాడు ఉండవల్లి అరుణ్ కుమార్ని. ఎందుకంటే ద్రోణాచార్యుడిని కొట్టాలి అంటే మధ్యలో సెకండ్ ఉంటే అతను యుద్ధం చేయడు, అస్త్ర సన్యాసం చేసేస్తాడు. అట్లానే ఉండవల్లి అరుణ్ కుమార్ని రామోజీరావు గారి మీదకి ప్రయోగించాడు అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి. అప్పుడు మార్గదర్శి మీద వేటాడారు, కేసులు పెట్టారు. ఇప్పుడు చివరికి చచ్చిపోయిన తర్వాత కూడా ఇంకా ఆయన మీద మాట్లాడుతూనే ఉన్నారండి. 2-3 సార్లు మాట్లాడారు. అసలు నిజంగా మానవత్వం చనిపోయిన వ్యక్తుల్ని ఎవ్వరు కూడా ద్వేషించరండి. ఈ రోజు వరకు కూడా ఎక్కడ వాళ్ళు ఒక్క రూపాయి కూడా ఎవ్వరికి ఉండలేదండి. వీళ్ళు ఆ మాట అన్నారని చెప్పేసి వీళ్ళు మన మీద డెలిగేషన్స్ తీసుకొస్తున్నారని చెప్పేసి అప్పటికప్పుడు ఆయన 1800 కోట్లు ఖాతాదారులకు మొత్తం చెల్లించేశారు. ఈ రోజు నిజంగా యాక్చువల్గా ఒక SBI కానీ, యూనియన్ బ్యాంక్ కానీ, ICICI కానీ ఇట్లా ఏం సరే ప్రైవేట్ బ్యాంకులు పెద్దవి కానీ, గవర్నమెంట్ రంగంలో ఉన్న బ్యాంకులు కానీ ఒకేసారి ఖాతాదారులు మొత్తం వచ్చేసి మా డబ్బులు మాకేమండి అని అడిగితే ఇవ్వలేవు, చేతులు ఎత్తేస్తాయి. కానీ ఆ రోజు మార్గదర్శి చేసింది. దానికి ఏమన్నారో తెలుసా చాలామంది ప్రజలు,
మేము రిటైర్ అయిన తర్వాత మాకు వచ్చిన డబ్బులు, లేకపోతే మేము దాచుకున్న డబ్బులు, మేము సంపాదించుకున్న డబ్బులు అందుట్లో పెట్టుకొని పొదుపు చేసుకుంటున్నాము, వాళ్ళు ఎంతో కొంత వడ్డీ ఇస్తున్నారు, చివరికి అటువంటి తోడు లేకుండా మీరు చేశారు కదా అని చెప్పేసి వాళ్ళు డైరెక్ట్గా ఆ రోజు కాంగ్రెస్ పార్టీనే విమర్శించారు. వైఎస్ రాజశేఖర రెడ్డిని విమర్శించారు, ఉండవల్లి అరుణ్ కుమార్ని విమర్శించారు. అంటే ఈనాడు సంస్థని కోకటి వాళ్ళతో సహా పెరికివేయాలన్నదే వీళ్ళ ఇంటెన్షన్, అలాగే అర్థమవుతుంది. మరి అంటే వీళ్ళకి వ్యతిరేకంగా వార్తలు రాస్తున్నారు కదా, ఈయన ఉద్దేశం అన్నాడు. ఇంకొక మాట కూడా అన్నారు ఉండవల్లి అరుణ్ కుమార్, సిఎస్ఆర్ ఆంజనేయుల మీద ఈనాడు పేపర్కి ఏమైనా కక్ష ఉందేమో అందుకని వార్తలు రాస్తుంది చూడాలి అన్నారు. పిఎస్ఆర్ ఆంజనేయుల మీదకి అంటే ఈనాడికి ఏం కక్ష ఉంటుందండి పిఎస్ఆర్ ఆంజనేయుల మీద? అది ఒక జర్నలిజం అంటే ఏంటి? ఈ ప్రభుత్వ పరంగా ఏవైతే లోపాలు ఉంటాయో అవన్నీ ఎత్తి చూపుతాం. అట్లానే అధికారులు, మంత్రులు, ముఖ్యమంత్రి సహా ఎవరైనా సరే తప్పులు చేస్తుంటే అవన్నీ ఎత్తి చూపుతా రాయటం వాళ్ళ బాధ్యత. అది అందుట్లో భాగంగానే వాళ్ళు రాశారు పిఎస్ఆర్ అని ఇట్లా రాశారని చెప్పేసి. అసలు ఈ రాస్తున్న కొద్దీ తవ్వుతున్న కొద్దీ పుంకలుగా వస్తూనే ఉన్నాయి. ఇన్ని అవినీతి నిజంగా మీరు అన్నట్టు అన్యాయంగా రాస్తే లీగల్గా ప్రొసీడ్ అవ్వచ్చు కదా, మా మీద ఇది అన్యాయంగా కక్షగట్టి రాశారని చెప్పేసి లీగల్గా ఫైట్ చేయొచ్చు కదా. వాళ్ళు సాక్ష్యాధారాలతో సహా రాస్తున్నారు, అవన్నీ నిజం కాబట్టి వీళ్ళెవరూ ఏమి మాట్లాడతలా. అసలు తవ్వుతున్న కొద్దీ పుంకలుగా వస్తూనే ఉండేయండి. ఇంకా ఎన్ని వస్తాయో రేపు అర్థం కాకుండా ఉంది. అంటే దోషులకి వెన్నుదన్నుగా నిలబడినట్టే కదా మరి ఇప్పుడు ఈయన ఉండవల్లి గారు ఇట్లా మాట్లాడారు. అంతే మరి, అందులో నో డౌట్. యాక్చువల్గా పిఎస్ఆర్ ఆంజనేయులు జత్వానీ కేసు అని అనుకున్నాం, ఒకటే అనుకున్నాం. కానీ ఇప్పుడు ఏపీఎస్సీ మూల్యాంకనం కేసు ఒకటి బయటపడింది. మరి అట్లా గత 5 సంవత్సరాల్లో ఎన్ని జరిగినాయి ఏంటో మరి ఉండవల్లి అరుణ్ కుమార్కి తెలియాలండి. ఓకే, ఎందుకంటే మరి అసలు అంత వెనకేసుకు రావటం అనేది కూడా సరైన విధి కాదు. ఎందుకంటే ఇది ఒక పొలిటికల్ స్ట్రాటజీ. నేను ఇంతకు ముందు కూడా అన్నాను, బ్రాహ్మణ సామాజిక వర్గాన్ని తెలుగుదేశం పార్టీ నుంచి దూరం చేయాలి అనేది ఒక జగన్మోహన్ రెడ్డి రాజకీయ కుట్ర. ఆ కుట్రలో భాగంగా ఇతను ఉండవల్లి అరుణ్ కుమార్ని వాడుకుంటున్నాడు. ఉండవల్లి అరుణ్ కుమార్ కూడా సహజంగా అతను వైఎస్ కుటుంబానికి అభిమాని కాబట్టి అట్లాగూ ఒక చంద్రబాబు నాయుడికి కానీ అతని సామాజిక వర్గానికి కానీ అతను దూరంగా ఉంటాడు. వాళ్ళంటే పడదు. దాన్ని ఇతను యథావిధిగా తోడ్పడుతున్నాడు జగన్మోహన్ రెడ్డికి. కాకపోతే అది మేధావి అనే ముసుగులో. ఓకే, ఇప్పుడు అంటే జగన్ గారిని జైల్లో పెడతారు అనేటువంటి వార్తలు వస్తున్నాయండి. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు జైలుకి వెళ్ళేటువంటి ఆవశ్యకత ఉందంటారు, అవకాశం ఉందా? ఖచ్చితంగా ఉంది, అందులో నో డౌట్ అండి. ఎలా? ఇప్పుడు యాక్చువల్గా సిబిఐ కేసులు 11 ఉన్నాయి, ఈడీ కేసులు 9 ఉన్నాయి. అవి ఉన్నప్పుడు ఏం చేయాలి? దానికి తగ్గట్లుగా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకొని ఎన్ని నేరాలు చేశాడని చెప్పేసి తేలిని పంపించాలి, జైలుకి పంపించాలి. కానీ కేంద్రం చేయలే పని, ఇతనితో లాలూచి పడింది. ఇప్పుడు కానీ ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా మన ప్రభుత్వం మారింది కదా, ప్రభుత్వం మారినప్పుడు గత ప్రభుత్వంలో అసలు ఏమేమి జరిగినాయి, లోటుపాట్లు ఏంటనేది ఇప్పుడున్న ప్రభుత్వం తెలుస్తుందండి. అయితే అందులో తప్పులు ఏముండే చూసుకొని తప్పులు ఉంటే కనుక సరిదిద్దాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉంటుంది, కొత్తగా వచ్చిన ప్రభుత్వం మీద. ఇప్పుడు వీళ్ళు లిక్కర్ స్కామ్ చేశారు, ఇసుకతో వేశారు, మట్టితో వేశారు, ఇట్లా రకరకాలుగా చాలా విధ్వంసానికి పాల్పడ్డారు రాష్ట్రంలో. ఇప్పుడు ఇవన్నీ కూడా మరి ప్రజల ముందు పెట్టాల్సిన బాధ్యత కూటమి ప్రభుత్వం మీద ఉంటుంది కదా. మరి 1,00,000 కోట్ల రూపాయల లిక్కర్ స్కామ్ పాల్పడినప్పుడు అది మరి చివరికి ఆ మూలాలన్నీ ఎవరికి వెళ్ళాయండి? ఇప్పుడు 7 అంచెల వ్యవస్థ ఒకటి ఏర్పాటు చేసి ఫైనల్గా ఆ అమౌంట్ని తాడేపల్లికి చేర్చారు. ఫైనల్గా వెళ్ళింది ఆ అమౌంట్ ఎవరికి? వైఎస్ జగన్మోహన్ రెడ్డి దగ్గరికి. ఇప్పుడు అన్ని రాజశేఖర రెడ్డి చెప్తున్న దాని ప్రకారం అన్ని సాక్ష్యాలు దొరుకుతున్నాయి కాబట్టి అందులో నో డౌట్ అండి. రాష్ట్ర ప్రభుత్వం అయితే వదిలే పరిస్థితి లేదు. అతని మీద ఎటువంటి కక్ష సాధింపు కూడా ఏమీ లేదు. కేవలం వాళ్ళు చేసిన తప్పులే అయ్యి వాళ్ళు తప్పులు చేసి దొరికిపోయారు. ఆ ప్రకారం వీళ్ళు చట్ట ప్రకారం వెళ్ళి చర్యలు తీసుకుంటున్నారు. అంతేగాని వ్యక్తిగత కక్ష అనేది లేదు. చంద్రబాబు నాయుడుకి అసలు ఆ తరహా ఆలోచనే ఉండదు, ఆ తరహా స్వభావం కూడా కాదైంది. ఒక 100 కోట్ల మద్యం కుంభకోణంలోనే మాజీ సీఎం కేజ్రీవాల్ గారిని జైల్లో పెట్టారు. ఇక్కడ మాజీ సీఎం, తెలంగాణలో మాజీ సీఎం కేసీఆర్ కుమార్తె కవితని జైల్లో పెట్టారు. చాలా కఠినంగా వ్యవహరించారు కేంద్ర ప్రభుత్వం. మరి 1,00,000 కోట్ల మద్యం కుంభకోణం జరిగితే కనీసం అలాంటి దుర్మార్గమైనటువంటి వ్యక్తుల్ని జైల్లో పెట్టాలి అని ఇంటలెక్చువల్గా, మేధావిగా చెప్పుకున్నటువంటి, లాయర్గా చెప్పుకుంటున్నటువంటి ఉండవల్లి అరుణ్ కుమార్ గారు ఆ విషయం మీద ఎందుకు మాట్లాడరు? బీజేపీకి ఢిల్లీ మెయిన్ అండి. దేశంలో మనం అధికారంలో ఉన్నాము, రాష్ట్రంలో కూడా గెలుస్తున్నాము, కానీ దానికి కంట్లో నలుసులాగా మారింది ఢిల్లీలో ఆపు ఉండటం అనేది. అందుకని చెప్పేసి వాళ్ళు అవకాశం కోసం పొంచి చూశారు. ఒక అవకాశం దొరికింది, వెంటనే అరెస్ట్ చేశారు వాళ్ళందరినీ. కేజ్రీవాల్ కావచ్చు, లేకపోతే ఆ పార్టీకి సంబంధించిన 3-4 అందులో ఇన్వాల్వ్ అయిన వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేశారు. మొత్తం కూడా అరెస్ట్ చేసి లోపల పెట్టేశారు. దానికి తగ్గట్లుగానే చర్యలు తీసుకున్నారు. ఆటోమేటిక్గా ఎన్నికలు జరిగినాయి, మరి ఆపు ఓడిపోయింది. భారతీయ జనతా పార్టీ తనకి ఎక్కడైతే రాజకీయంగా లాభం కలుగుతుంది అనుకుంటూ అక్కడ మాత్రమే చర్యలు తీసుకుంటుందండి.
ఒకవేళ అక్కడ మనకు అవసరం లేదనుకుంటే కనుక దాని జోలికి వెళ్ళదు. అందులో ఇక్కడ జగన్మోహన్ రెడ్డి జోలికి వెళ్ళదు. ఎందుకంటే గత 5 సంవత్సరాలు జరిగిన కొన్ని రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలు, ఇటీవల కాలంలో జరిగిన రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఆ పార్టీకి ఇతను ఆర్థికంగా తోడ్పాటుని ఇచ్చాడు. ఎందుకంటే అధికారంలో ఉండి యథేచ్ఛగా ప్రజాసొమ్మును కొల్లగొట్టి లక్షల కోట్ల డబ్బులు సంపాదించి వాటిని దగ్గర పెట్టుకొని వ్యవస్థలను మొత్తం కొనిపారేసి మనకి ఏం చేసిన చెల్లుబాటు అవుతుంది అనే ధీమాతో వీళ్ళంతా ఉన్నారు. ఆ డబ్బు ఉంది కాబట్టి వాళ్ళు అట్లా వ్యవహరిస్తున్నారు. కానీ రేపు లిక్కర్ స్కామ్లో మొత్తం వీళ్ళ జుట్టే చేతిలో పెట్టెళ్ళారు కూటమి చేతిలో, కాబట్టి ఖచ్చితంగా అరెస్ట్ చేస్తుంది. ఇప్పుడు వాళ్ళు CBI 11 కేసులో తప్పించుకోవచ్చు, ED 9 కేసులో తప్పించుకోవచ్చు, కానీ ఇక్కడ లెక్క స్కామ్లో దొరికిపోయారు. అంటే తెలుగులో ఒక సామెత ఉందండి, గజేతగాడు సప్త సముద్రాలన్నీ ఇదొచ్చి చివరి ఇంటి వెనకాల మురిక్కాల ఏదలేక అందుట్లో పడి చచ్చిపోతాడంట. అట్లానే జగన్మోహన్ రెడ్డి కూడా CBI ED కేసులన్నింటినీ తప్పించుకొని మేనేజ్ చేసుకొని వ్యవస్థలన్నింటినీ మేనేజ్ చేసుకుంటూ వచ్చి కూడా చివరికి ఇక్కడ లెక్కర్ స్కామ్ దగ్గర కూటమి చేతికి చిక్కాడు. రైట్. అయితే నా ప్రశ్న, లిక్కర్ స్కామ్లో 1,00,000 కోట్లని అంటే ఇది జస్ట్ రఫ్గానే, అంతకు మించి కూడా జరగవచ్చు అంటున్నారు. 99 కరెక్ట్ అధికారికంగా లెక్క చెప్పాలంటే 99,640 కోట్లు. ఓకే, ఇది అఫీషియల్గా. అన్అఫీషియల్గా ఇంకా ఎలాంటి లావాదేవీలు అంటే ప్రజల జీవితాలతో వాళ్ళ చావులతో కూడా ఆటాడుకున్నట్టుగా మనం చూసాం. అవును. అయితే ఈయన ఎందుకని అలాంటి వ్యక్తులకి, రాజు కసిరెడ్డిని తప్పించడానికి నువ్వు అక్కడికి వెళ్ళు ఇక్కడికి వెళ్ళు మొత్తం ఈయన IPS తెలివితేటలు మొత్తాన్ని కూడా క్రిమినల్స్కి ఆయన వినియోగించడం మనం చూసాం, వార్తల్లో కూడా చూసాం. అది క్లియర్ కట్గా రూఢి అయింది. అయితే అలాంటి PSRని వెనకేసుకురావడం ఉండవాలి. అసలు దాన్ని మనం ఏ విధంగా అర్థం చేసుకోవాలి? ఇప్పుడు అటు ఆ PSRే ఇప్పుడు అక్కడ హైదరాబాద్లో ఉండి వీళ్ళందరికీ సలహాలు ఇస్తే వీళ్ళందరినీ పారిపోమని, ఎట్లా చల్లాలి, మీరు కోర్టు దగ్గరికి వెళ్ళినప్పుడు ఎట్లా ఉండాలి, లేకపోతే వాళ్ళు అరెస్ట్ చేసి తీసుకెళ్తే మీరు ఇలాంటి సమాధానాలు చెప్పాలని చెప్పేసి మొత్తం గైడెన్స్ ఇస్తున్నాడు కదా. అప్పుడు నువ్వు వచ్చి ఎందుకు మాట్లాడాలా, అప్పుడు నువ్వు వచ్చి ఎందుకు ప్రెస్ మీట్ పెట్టాలా, ఇది చేయటం తప్పు కాదు, ఇది చేయటం కరెక్ట్ కాదు, ఇట్లా ఉండాలని చెప్పేసి మళ్ళీ ఈయన నీతి నిజాయితీ గురించి గట్టిగా మాట్లాడుతూ ఉంటాడు ఉండవల్లి అరుణ్ కుమార్. ఇదేమాత్రం సమర్థనీయమండి? అంటే కులాల మధ్య ప్రాంతాల మధ్య మొత్తం విద్వేషం పెడతానికి సహకరించే వ్యక్తులకి ఈయన యథోధికంగా తోడ్పడుతున్నాడు గట్టిగా. దానికి మళ్ళీ ఏంటంటే మేధావిని ముసుగేసుకుంటారు. అంటే ప్రజలు ఇవన్నీ గమనిస్తున్నారంటారా? వాస్తవానికి నేను జైలుకి వెళ్ళి PSR ఆంజనేయుని కలవటానికి విషయం ఏం లేదు, అతను నా స్నేహితుడే అని చెబుతా అసలు అవి కాకుండా మిగతా పహల్గాం ఉగ్రవాదాడి కుట్ర, లేకపోతే ఈనాడు PSR ఆంజనేయుని మీద రాసింది, ఇట్లాంటివన్నీ చెప్పుకుంటూ వచ్చారు. వాస్తవానికి ఆయన వివరణ ఇవ్వటానికి ఈ ప్రెస్ మీట్ పెట్టారు, PSR నేను ఎందుకు కలిశాను అనేది. రైట్. ఇది అంటే క్రిమినల్స్కి సహకరిస్తూ అనేక అవతవలు పాల్పడుతూ, అలాగే Group 1 ఎగ్జామ్లో కూడా మూల్యాంకన విషయంలో భారీ అవినీతికి పాల్పడి ప్రస్తుతం జైల్లో ఉన్నటువంటి PSRని కలవడం నిజంగా ఆక్షేపణీయం అంటూనే ఉండవల్లి మేధావిగా చెప్పుకుంటూ క్రిమినల్ మైండ్ సెట్ ఉన్న వ్యక్తులకు సపోర్ట్ ఇవ్వడం అది ఖచ్చితంగా ఖండించదగ్గ విషయం అంటూ రాజేష్ గారు చాలా విషయాలు డిస్కస్ చేశారు. సో ఇది ఈ రోజు అంశం. మరొక టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సెలవు. నమస్తే రాజేష్ గారు. నమస్కారం.